ఎవరు చేస్తున్నారు సార్ ఇది? ఇప్పుడు వచ్చే 10 నిమిషాల దీక్ష అంటున్నారు. ఒక్కరు కూడా చెప్పలేదు. గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది. పేదల కడుపులు కొడుతుంది గవర్నమెంట్. వాడు భూమి ఏమో నా పట్టం ఉన్నదని మా దగ్గర నెలకు 3000 కిరాయి తీసుకుంటున్నాడు. నెలకు వాంది ఖాళీ భూమి అంతే. మనకు బాత్రూమ్ లేదు, ఏది లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మేము ఆడుకొని చిప్ప తీసుకొని ఆడుకొని తినేటోళ్ళం. మేము వాడే ఈడ ఆడుకొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాం మేము. మాకేం లేదు. అయినా గుడిసె కిరాయి 3000 తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్లు గుడిసె కిరాయి 3000 తీసుకుంటాడు మేడం. కట్టుకున్న ఓనరు 3000 తీసుకుంటున్నాడు. మాకు దీంట్లో ఏమున్నది చెప్పండి. మీరు సడన్గా వచ్చి మీరు కూలా కొడితే మేము ఎంత బతకాలి? మేము ఏడికి పోవాలి? ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి? మీరే చెప్పండి. మేము ఏడికి పోవాలి? మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి? మీరు సడన్గా అట్లా కూలా కొడితే మీరు ఏడికి పోవాలి? మేము చెప్పలేరు, అసలే చెప్పలేరు. మాకు ఏమీ చెప్పలేరు. ఇన్కమ్ కూడా చేయలేరు మాకు. మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మీరే చెప్పండి. మేము ఎక్కడికి హైడ్రా తప్పు అని అనలేము. గవర్నమెంట్ జీవో ఒకటి వెళ్తే అది ధనవంతునికైనా పేదోనికైనా గుడిసెలున్నోనికైనా ఒకటే రూల్ ఉంటుంది. కానీ దీనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయినప్పుడు అప్పుడు కళ్ళు మూసుకున్నారా? పర్మిషన్ ఉన్నది. మధ్యలో వచ్చి ఇది బఫర్ జోన్ కాదు, ఒక 4-5 మీటర్లు దూరమే ఉన్నది బఫర్ అని కూడా చెప్పిండ్రు. అప్పుడు పక్కకు బిల్డింగ్ కూలగొట్టిర్రు 3 years బ్యాక్. అప్పుడు దానికి పర్మిషన్ లేదన్నారు. సరే కూలగొట్టిర్రు. అప్పుడు కూడా దీని మీద మమత మెయిన్గా కల్ప్రిట్. ఆమె లక్షలు తీసుకున్నది అందరితో తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు. మరి వచ్చి బఫర్కు 4-5 మీటర్ల దూరం ఉన్నదని చెప్పిండ్రు. దీనికి పర్మిషన్ హైకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్నాం. కానీ ఎప్పుడు దీనికి నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదు. అట్లాంటప్పుడు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మా ముంగల నిలబెట్టి వాళ్ళని అడగాలి ఫస్ట్, ఎట్లా ఇచ్చినావు పర్మిషన్ అని. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు కట్టిండ్రు? 5 years అవుతున్నది. అంటే స్టార్ట్ చేసి 7 years అవుతున్నది. ఆక్యుపెన్సీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దానికి ట్యాప్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ కడుతున్నారు. గవర్నమెంట్ వచ్చి ట్యాప్ కనెక్షన్ ఇచ్చిపోయినరు, అంత ఉన్నది. ఇంట్లో ఉన్నోళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకు నెల ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది. దానికి బాధ్యులు ఎవరు? మరి ఇది బఫర్ జోన్లు ఉన్నదని లేదు, ఇది ఇల్లీగల్ అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. మరి దీని మీద అయినా లాస్ అంతా వాళ్ళతోటి రికవరీ చేస్తే దానికి రూల్ ప్రకారం మేము ఒప్పుకుంటాం. కానీ అదంతా ఒక సిస్టమేటిక్ కావాలి, అయితే పర్వాలేదు. దాన్ని దేనికైనా రెడీ. అది థ్యాంక్ యూ. శానిటరీ సామానం మేడం. బాత్రూమ్ టైమింగ్ అసలు లేవు లేదు మేడం. పొద్దున వచ్చినారో మనం అడుగుతున్నాం, మనం ఎవరికి చెప్తున్నారో సరికి మాట ఈ సార్ మాట అక్కడ మనకి పిలుస్తాం అంతే. బట్ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు సార్. ఒక పొద్దున్న నుంచి 6-7 గంటల నుంచి మనం చెప్తున్నాం సార్ మాకు సామాన్ ఇవ్వాలి, రిక్వెస్ట్ చేయండి, 2 hours టైం ఇవ్వని చెప్తే 2 hours టైం ఇవ్వలేదు. సార్తో మాట్లాడింది, సార్తో మాట్లాడితే వీళ్ళతో జీసీ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడని చెప్తున్నారు. ఎవరితో మాట్లాడారో సార్ తెలియదు సార్ మేడం. అందరూ శానిటరీ సామాన్లు ఉంది. ఇప్పుడు అడ్రస్ చేసేది మంచిదే, మేము కాదంటలేదు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఒక షెడ్ వేసారు మామూలుగా, వేరే తెలియని వాళ్ళు కిరాయికి తీసుకొని దాంట్లో సామాన్ పెట్టుకున్నారు. కనీసం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా లక్షలాది రూపాయల సామాను ఆ మార్వాడలు పాపం ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి వచ్చి కిరాయికి పెట్టుకుంటే ఇప్పుడు అవన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదంటే ఏందండి ఇది? ఇప్పుడు మీరు కూలగొడుతున్నారు కరెక్టే. ఇప్పుడు బిల్డర్ అనేవాడు మా అపార్ట్మెంట్లు కట్టాడు, మాలాంటి మధ్యతరగతి పేద ప్రజలు కొనుక్కున్నారు, వచ్చి ధనాధనా కూలగొడుతున్నారు. అది మాకు అసలు ఎవరు సంబంధం లేదంటే చేస్తున్నారు. మరి ఆ సామాన్య వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు విల్లాలు కూలగొడుతున్నారు. మన బోటోళ్ళు కొన్నారు, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. అమ్మినోడిని డబ్బులు తీసుకున్నోడిని వదిలేసేసి తెలిసో తెలియక సామాన్యమైన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ మీనబడి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఎంతవరకు పోతుంది గవర్నమెంటు? మీరు హైడ్రా అని ఇప్పుడే ఇంత ముందు ఎందుకు ఇచ్చారు? మీరు
అపార్ట్మెంట్కి లీగల్గా అన్ని ఇచ్చేసి మొత్తం ఇచ్చిన తర్వాత అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు కూలగొడుతుంటే కజ్జా చెరువులు ఉన్నాయని చెప్పేసి వస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళని లోపలేయండి. వేసి ఎవరైతే బిల్లర్ అమ్మాడో ఫస్ట్ వాళ్ళని తీసుకొని రండి. సామాన్యమైన మధ్యతరగతి పేద ప్రజలు ఇల్లు కట్టుకొని లోన్లు తెచ్చుకొని పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లోన్లు ఈఎంఐ ఎవరు కట్టాలా? బ్యాంకు వాళ్ళు వచ్చి ఫుల్ ప్రెషర్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా, నలుగురితో పాటున్నారా అని చెప్పేసి అందరూ కొంటున్నారని కొన్నారు. ఇప్పుడు చూడండి ఎంత వేస్ట్ అయిందో పాపం. ఆ మారువాడి పాపం రాజస్థాన్ నుంచి వచ్చేసి కిరాకి తీసుకున్నాడు. అది కనీసం బండి కూడా వెహికల్ తెచ్చుకున్నాడు. కొంచెం టైం ఏంటంటే కూడా ఇవ్వకుండా అదేంత పెద్ద ఇల్లీగల్ అన్నట్టు చేస్తూ ఉండంటే ఎక్కడే పోతుందండి కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం లేదండి. ఇప్పుడు 3 రాష్ట్రాలు ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ఫండింగ్ కావాలి వీళ్ళకి. ఏదో ఒకటి భయభ్రాంతులు గురి చేస్తే కట్టలు నోట్లు వస్తాయని తప్పితే ఏమి లేదు. ఇది అదే మరి అసత్యం ఓవైసీ ఉన్నాయి కదా, మరి ఆడికి పోండి. దానికి పోవడానికి దమ్ము లేదు మీకు. ఎందుకంటే ఓల్డ్ సీట్లోకి పోయి కొట్టమానండి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్మున్న సీఎం అయితే ఓవైసీ బిల్డింగుల కాడికి ఫస్ట్ ఆ చెరువులు కొట్టి రమ్మానండి. అప్పుడు మేము నమ్ముతాం. ఎందుకంటే ఏదో ఎంఐఎంని పక్కన పెట్టుకొని ఏదో 4 రాళ్ళు వేసేసి రేపు రాబోయే ఎలక్షన్లో మూడు రాష్ట్రాల ఎలక్షన్లకు ఉన్నాయి. ఎలక్షన్ ఫండింగ్ కోసమే చేస్తున్నారు తప్పితే ఏమి లేదు. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కి నీతి నిజాయితీ ఉంటే ఫస్ట్ ఎంఐఎం అసదును ఓవైసీ బిల్డింగుల కాడికి వెళ్ళి అవి కొట్టేసి అప్పుడు రమ్మానండి. మేమందరం బీజేపీ వాళ్ళని శబాస్ అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ కాడికి పోయే దమ్ము లేదు ఓల్డ్ సిటీలోకి. ఎక్కడైందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కడుతున్నారు కదా. వాళ్ళంటే పేద ప్రజలు కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు హైడ్రాని కొడుతున్నారు. తెలుసో తెలియకో చాలామంది కొనుక్కున్నారు. దాని మీద లోన్లు తెచ్చుకున్నారు. అమ్మినోడు పోయిండు లాభాలు తీసుకొని. మరి మా పార్టీ వాళ్ళ పరిస్థితి ఏం చేద్దామని అనుకుంటున్నారు? ప్రత్యామ్నాయం ఏమైనా చూపెట్టకుండా ఏం చేయకుండా ఎవడు మాట వినకుండా కనీసం ఎవరు చెప్పాలి? ఇప్పుడు అది చూడండి ఉదాహరణకే మేడం, ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు మరి ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? ఇప్పుడు వాడి కోటి రూపాయల సామాను ఉంది, అది రెంట్కి పెట్టుకున్నాడు పాపం. టైం కూడా ఇట్లేదు. ఇప్పుడు లారీ తీసుకొచ్చి ఆడ పెట్టారు. అవి మేము ఎవరినన్నా ఏసీపీ వాళ్ళని అడిగితే మాకు తెలియదు. హైడ్రా అంటే పైనుంచి ఊడిపడిందండి. హైడ్రా అంటే ఉండాలి కదా, దానికి సంబంధించిన వాడు ఎవడు అన్నాడా? ఉండకుండా పోలీసులు ఏసీపీలు మాకు తెలియదు అంటే ఎవరు చెప్పుకోవాలి సామాన్య బాధ? వాడు పాపం కిరాయికి తీసుకున్న షెడ్ అది. సామాన్లు కూడా తీసుకోకుండా పొద్దున్నుంచి ఏడుస్తూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ఏడికే వచ్చి. అదేమన్నా గుళ్ళు అయితే వాడు ఊరేసుకొని చచ్చిపోతాడు రేపు పొద్దున. ఐడా వాళ్ళు వచ్చి కాపాడతారు వాళ్ళని. మేమంటాం పరిరక్షణ చేయాలండి, మేము కాదంటలేదు. అంతా అమ్ముకున్నారు, అయిపోయింది. నీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టేదని చేయాలి. కానీ దనదన వచ్చి కూలగొడితే మీ బోటోళ్ళు మా బోటోళ్ళు పరిస్థితి ఏంది మేడం? మనం కొనుక్కున్నాం తెలియక, అందరు కొన్నట్టు కొన్నాం. ఈ హైదరాబాద్ సిటీ అంతా అదే ఉంది. సగం సిటీ పోద్ది అట్టంటే. ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఓల్డ్ సిటీకి వెళ్ళమంటున్నా. అస్తదన ఓసి ఎవరిదైతే వాళ్ళు ఉన్నాయో ఆ ఓల్డ్ సిటీకి అవి కొట్టిరండి. అప్పుడు అందరు మిమ్మల్ని నమ్ముతారు. ఏదో ఊరికి తూతూ మంత్రం చేసి చేసుకుంటే కాదు. చూడండి మేడం, అది భారత్ మాతాకి स्लैब को टच नहीं करके ये करने की क्या जरूरत है? अगर 1 घंटे का टाइम दिया तो पूरा सामान खाली हो जाएगा. वो भी सीट का रूम है, वो रूम भी नहीं है, गोदाम है सीट का. वो बिल्डिंग को तोड़ा तो ओके है. अब ये बताइए, ठीक है ये FTL में है, इतनी बड़ी बिल्डिंग अब तक बन गई, उसको कौन दिया परमिशन? आज आके उसका बाउंड्री तोड़ रहे FTL में है बोल के. इतने दिन से गवर्नमेंट क्या कर रही थी, GHMC क्या कर रही थी, ये गवर्नमेंट के जितने ड्यूटी करने वाले हैं वो क्या कर रहा था? अभी जाके वो सबको छोड़ के सीट में बेचारे का लोन लेकर के सामान भरा हुआ है. 4 से 5 करोड़ का सामान है, पूरा नुकसान. एक बार कैमरा को जरा उधर घुमा. కమిటీకి రాసి చెరువు సరిహద్దులంతా కరెక్ట్గా బౌండరీలు ఫిక్స్ చేయాలని ఆర్డర్ ఉంది దీని మీద. మేము కూడా సపరేట్గా హైకోర్టుకు పోయినాం. మరి ఇన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత, ఇన్ని డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు బఫర్ జోన్లో ఉందంటున్నారు. ఇది FTL కాదమ్మా, బఫర్ జోన్లో ఉంటున్నారు. బఫర్ అంటున్నారు కాబట్టి మేము కూడా బఫర్ జోన్ అంటున్నారు. సరే బఫర్ జోన్ అనేది మరి GHMC అఫీషియల్స్ విజిట్ చేసినప్పుడు మరి వాళ్ళకి తెలియాలి కదా. చెరువు సరిహద్దు ఎంత ఉంది, ఏ లెవెల్ చెరువు ఉంది, ఎంత బఫర్ జోన్ అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళ ఏసీపీ గారు, జోనల్ కమిషనర్ గారు అంత డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఇన్స్పెక్షన్ చేసే పర్మిషన్ ఇచ్చినారు. మేము 1 ఇంచ్ కూడా డివియేషన్ లేకుండా కట్టుకున్నాం. ఇది ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి కొని కట్టుకున్న అపార్ట్మెంట్ ఇది. 8 సంవత్సరాల కింద కట్టిన అపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు పక్క బిల్డింగ్ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా 3 సంవత్సరాల నుంచి ఉన్నాం, 16 లక్షలు పెట్టి కూడా కొన్నామని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు.
పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి కూలగొట్టడం కూడా పొరపాటే. కట్టేటప్పుడు ఏం చేసినారు వీళ్ళంతా? ఇప్పుడు ఆ పక్కన ఒక ప్రొఫెషనల్ డాక్టర్, ఆయన జిహెచ్ఎంసీ పరిధిలో ప్రొఫెషనల్ డాక్టర్గా పనిచేస్తూ ఇల్లీగల్గా చెరువులు కబ్జా చేసి కడతారా అండి? జిహెచ్ఎంసీలో హైడ్రా భాగమా కాదా? జిహెచ్ఎంసీలో ఒక భాగం పర్మిషన్ ఇస్తుంది, ఇంకో భాగం వచ్చి తెలియకుండా గుర్తు కొడుతుంది కదా. ఇది చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? ఇదంతా పబ్లిక్ డైవర్షన్ అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడని మేము అనుకుంటున్నాము. ఇదైతే చాలా దారుణము. అన్ని రకాల అనుమతులు తీసుకొని ఇప్పుడు చెరువులు కుంటలు కబ్జా చేసి ఎన్నో ఉన్నాయి. అది వదిలేసి అంటే ఇది స్థలం మీద ఏమైనా కన్నుందో మరి తెలియదు. మరి అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పుడైతే చాలా ప్రాంతాలు కూడా ఈ రాజేంద్ర నగర్ కావచ్చు, గగన్ పహాడ్లో కావచ్చు, చాలా ఏరియాలో కూడా మనం చూసాము. ఫిలిం యాక్టర్ అక్కినేని నాగార్జున గారిది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి అందరికీ కూల్చొడుతున్నారు. సో అన్నీ కూలగొడుతున్నారు. అంటే వారి దృష్టికి వచ్చి కంప్లైంట్స్ రేస్ చేసి అక్కడ పరిశీలన చేసిన తర్వాతనే పూర్తి నిర్ధారణతోనే అక్కడ కూల్చివేస్తున్నారు. ఓకే, మేమంటున్నాం అంటే వాటి పర్మిషన్ ప్రాసెస్ మాకు తెలియదు. మేమైతే అఫీషియల్గా ఒక స్థలం కొని కట్టాలంటే కావాల్సిన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకొనే కట్టుకున్నాము. అందరికీ బ్యాంక్స్ లోన్ ఇచ్చింది. రీసెంట్గా జనవరిలో మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. జనవరి 24లో మీ పర్మిషన్ కొంచెం వెరిఫై చేయాల్సి ఉంది, అంటే అది పర్మిషన్ ఒరిజినలా కాదా వెరిఫై చేస్తున్నామండి అని నోటీస్ వచ్చింది. మేము కూడా తీసుకున్నాం అఫీషియల్గా. మాకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు వచ్చినవి అన్ని కాపీస్ వెళ్ళి బుద్ధ భవన్లో ఇచ్చినాం. ట్యాంక్ బండ్ బుద్ధ భవన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. అన్నీ వెరిఫై చేసి అరే అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి కదండి అన్నారు. మేము వాళ్ళకి ఇచ్చిన ఆఫీస్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర. హైకోర్టులో స్టే ఉంది మాకు ఏదున్నా ప్రొసీజర్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించాలని ఉంది. మాకైతే ఇంతవరకు అయితే నోటీస్ అయితే రాలేదు. వాస్తవంగా అయితే మాకు ఇబ్బంది లేదని అనుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఇక్కడ సున్నం చెరువుల పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ అధికారులు కూల్చివేస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈరోజు ఆదివారం అని కూడా ప్రత్యేకంగా ఆ రోజు ఈరోజు అనుకున్నా ఎప్పుడైనా సరే హైడ్రా అనేది కూల్చివేతలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. చూసుకోవచ్చు కూడా బుల్డోజర్తో ఇక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే క్రమంలో అయితే హైడ్రా అధికారులు ఉన్నారు. చూసుకోవచ్చు కూడా విజువల్స్లో చాలా మంది కూడా బృందాలు కూడా చేరుకోవడం జరిగింది. పూర్తిగా ప్రొటెక్షన్తో ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఇక్కడ సినీ స్టార్ల వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.